రైతు సోదరులకు నమస్కారం. మనము విపణగండ్ల గ్రామంలో ఉన్నాం. మన రైతు ధర్మారెడ్డి గారు ఉన్నారు. మన రైతు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు, దీని యొక్క దిగుబడి మరియు దీని యొక్క సక్సెస్ స్టోరీ అనేది మనం తెలియజేసుకుంటాం. దీనిలో ప్రధానంగా వస్తే, సార్ మీరు ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు దీన్ని వేసుకున్నారు, దీని యొక్క దిగుబడి ఇవన్నీ కొంచెం క్లియర్గా డీటెయిల్గా చెప్పండి. 2002 జూలై 1న నాటినాం సార్. అప్పటి నుంచి దాన్ని మంచిగా చేసుకుంటూ మెయింటైన్ 2-3 పంటలు పండించుకున్నాం, అంతర్ పంటలు. ఓకే, గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చింది ఏది డ్రిప్పుకు, ప్లస్ అంతర్ పంటల కోసం సంవత్సరానికి ఎకరానికి 4200 ఇస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు పండించినాక ఇంకా విడిచిపెట్టి 2024 నవంబర్ నుంచి నేను కాపు వదిలిపెట్టిన సార్ వాళ్ళని అడిగి, కంపెనీ వాళ్ళని. దాని యొక్క గ్రోత్ చూసి ఇంకా బాగుంది, చేసుకోవచ్చు రెడ్డి గారు అని అంటే ఇంకా డిసెంబర్ ఆఖరుకు వీల్స్ అనేటివి వదిలిండు. అప్పటి నుంచి ఇంకా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే 2025 జూన్లో ఫస్ట్ కటింగ్ అయింది. ఫస్ట్ కటింగ్కు 7 క్వింటాల 70 కిలోలు వచ్చింది. నాకు 5.5 ఎకరా. 5.5 ఫస్ట్ కొట్టడం వల్ల 7 క్వింటాల 70 కేజీలు వచ్చింది. ఓకే, ఇంకా రెండోసారి మళ్ళీ 15 రోజులకు 9 క్వింటాల 30 కిలోలు అయింది. ఓకే, మూడోసారి మళ్ళీ అది జూలైలో మూడోసారి కొట్టినాం, అప్పుడు 21 క్వింటాలు 40 కిలోలు అయింది. ఓకే, ఇంకా నాలుగోసారి ఈ ఆగస్టు 5వ తారీఖున కొట్టి 14 క్వింటాల 40 కిలోలు అమ్మినాం. ఓకే. అయితే మొన్న 2025 జూన్ మాసం నుంచి మొదలు పెట్టినాం దీని యొక్క కటింగ్స్ అనేటివి మొదలు. దీని యొక్క లాభంలో భాగంగా దీని యొక్క దిగుబడి అనేది, వీటి వివరాలు అనేటివి మీకు వస్తున్నాయి. అప్పుడు ఫస్ట్ అమ్మింది 18,748 పర్ టన్ను. ఇంకా రెండోసారికి వచ్చే వరకు ఒక 300-400 తగ్గింది. ఓకే, మళ్ళా కూడా ఇంకా తగ్గి 18,050కి ఇప్పుడు టన్ను అదే అయింది. కాకపోతే పెరుగుతుంది తగ్గుతుంది సార్. ఇది ఇంకా అంతే, అర్థ 2-3 ఫస్ట్ అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి ప్రతి పంట యొక్క సంబంధించి. ఏ పంటకైనా ధరలు అనేది పెరుగుతాయి తగ్గుతాయి, అది డిమాండ్ సప్లై. ఇప్పుడు 18,000 అయితే టన్ను ఉంది. ఇంకా ఎకరాకు 1 టన్ను. ఇప్పుడు కొడితే ఎంత వస్తుందో తెలియదు. ఇంకా రేపు కొట్టాలి. ఇంకా ఓకే, వచ్చిన గొల్లలు వచ్చినట్టు కొడుతున్నాం. అయితే స్పీడ్గా అవుతుండే. ఇప్పుడు ఫస్ట్ సారి కన్నా రెండోసారి కన్నా ఇంకా గొల్లలు కమ్మలు పోవడం వల్ల గొల్లలు తొందరగా అయిపోతున్నాయి అన్నమాట. ఓకే. అయితే అంతకుముందు ఈ ఆయిల్ పామ్ వేయడం కంటే ముందు అంతకుముందు ఏ పంటలు వేసింటారు? మేము మినుములు, పల్లీలు అంతే సార్. ఎందుకు మినుములు, పల్లీలు వాటిని వదిలేసి దీని మీదకి ఎందుకు మళ్ళీ? ఇప్పుడు వచ్చే కాలాలలో లేబర్ ఒక షార్టేజ్, మనం శాత కాదు. మాకు చిన్న పిల్లాడు, మా వాడు జాబ్ చేస్తున్నాడు, నా బిడ్డ అమెరికాలో ఉంది. ఇది పెట్టుకుంటే దీనికి కొంచెం మామూలుగా ఒక మనిషినో లేకపోతే దాన్ని చూసుకొని బాగుంటుంది అని అందరు చెప్పడం వల్ల ఇని అక్కడ మేము ఖమ్మం, అశ్రావుపేట, సత్తుపల్లి పోయి చూసొచ్చినాం. వాళ్ళు కూడా చెప్పిండ్రు దీనికి బాగానే ఉంటుంది, కష్టం ఉన్నా కానీ ఇంత ఫలితం అయితే వస్తుంది. మనకు అనుకోకుండా ఏటివి నష్టం కాదు. కొట్టినా వాన పడ్డా ఏం కాదు, వర్షం పడ్డా ఏం, లేకపోతే ఎండ కాస్తేనే కొంచెం నీళ్ళది ఒక ఇబ్బంది అన్నారు. అయితే ఇప్పటికి బాగానే సరిపోతుండే నీళ్ళు. అంటే మామూలుగా కొంచెం ఓ రోజు లేకున్నా నడుస్తుంది. అయితే ఎక్కువ లేకుండా చుట్టుముట్టు ఈ మాత్రం 10 ఉంటే మంచిగా సరిపోతుంది నా పొలానికి. నేను డ్రిప్పు పెట్టిన, అక్కడ 2 ఇక్కడ 2 మొక్క పెట్టేసి మిషన్లు పెట్టి అది తిరుగుతుంటే సరిపోతుంది. రోజుకు 4 గంటలు 5 గంటలు నడుపుతాం. రోజుకు 4 గంటలు 5 గంటలు మినిమం అంటే 4 దాటుతుంది. ఇంకా ఇప్పుడు ఉదయం వేసిపోతే ఒక పక్కకు, మళ్ళీ వస్తా 2 గంటలకు, మళ్ళీ అవతల వేసి ఆ టైం మళ్ళీ అవతలి 1 గంట అవతలకి వేసి మళ్ళీ అవతలకి వేస్తుంటాను. అంతకుముందు మీరు మినుములు కానీ వేరుశెనగ కానీ వేసుకున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి లాభ నష్టాలు ప్లస్ ఇక్కడ వచ్చిన లాభ నష్టాలు రెండింటిని వివరంగా తెలియజేయండి. అదైతే కొంచెం పెట్టుబడి ఎక్కువ వస్తుండే. ఇంకా అంతా సగం మిలిగితే మిలిగినట్టు ధర ఉంటే, లేకపోతే తెగులు వచ్చి లేకపోతే పోతుంది అన్నమాట. అంతే 25% మిలిగేది ఉండే. కొంచెం కష్టం ఎక్కువ, లేబర్ ఎక్కువ, లేబర్తోనే శ్రమ ఎక్కువ. కలుపు తీయడం కానీ, మందులు కొట్టడం కానీ, మినువులకు ఎక్కువ మందులు కొట్టాలి. బుడ్డలకు 4 సార్లు కొడితే మినువులకు 7 సార్లు 8 సార్లు కొడితే పంట వస్తుండే. అది 8 క్వింటాలు 6 క్వింటాలు ఎకరాకు
మహా అంటే 7.5-8 క్వింటాలు వస్తే పెద్ద పని. ఇంకా ఈ 5 ఎకరాలు వేస్తే నాకు 38-40 క్వింటాలు అవుతుండే 5.5 ఎకరా వేస్తే. ఇప్పుడు ఇంకా దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగా కనపడుతుంది. వచ్చేసారికి పెరుగుతుంది అని అంటుండరు. క్రాప్ అనేది ఇప్పుడు కాదు, ఇంకా నీకు సంవత్సరం అయితే 2026-27కు ఇంకా బాగా వస్తుంది అని అంటున్నారు. మీరు ఖమ్మము సత్తుపల్లి ఆ ఏరియాకి వెళ్ళి చూసిండ్రు కదా, అక్కడనే టిఎస్ ఆయిల్ ఫెడ్ అని ఉంది, ఆ ఏరియాలో మీరు వెళ్ళి చూసినప్పుడు ఆ చెట్ల వయసు ఎంత ఉన్నది, మీ చెట్ల వయసు ఎంత ఉంది? అప్పుడు నాటనే లేదు. అక్కడ ఉన్న చెట్ల వయసు 10-15 సంవత్సరాలు ఉన్నాయి. 10-15 సంవత్సరాల్లో వాళ్ళకి దిగుబడి అనేది ఎంత వస్తుందని చెప్పిండ్రు. దిగుబడి వాళ్ళ పొలాలకు నీళ్లు బాగున్నాయి కాబట్టి మాకు 8 టన్నులు 10 టన్నులు ఎకరాకు వస్తుంది అన్నారు. తర్వాత 12 టన్నులు చెప్తున్నారు. దానికి మాకు మినిమం అయితే 10 టన్నులు వస్తుంది అని చెప్తారు సంవత్సరానికి. ఇప్పుడు ఈ యొక్క మీరు వేసి 4 ఏళ్ళు అవుతుంది కదా, 3 ఏళ్ళ 8 నెలల 38 నెలలు 35 నెలలు అవుతుంది కదా. మరి మీరు దీన్ని తీయడం ద్వారా మీకు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ఇన్కమ్ వచ్చింది, దీనికి పెట్టుబడికి ఎంత ఖర్చు అయింది? ఇంకా పెట్టుబడి మొక్క కొన్నాం సార్, గవర్నమెంట్ 20 రూపాయలు లేక మొక్క ఇచ్చింది. మేమే గుంత తీసుకున్నాం, డీడీ కట్టినాం, మొక్క తెచ్చి నాటించుకున్నాం. ఇంకా డ్రిప్కు పైపులు వచ్చినాయి కానీ మేమే జేసీబీతో పెట్టి చేసుకున్నాం. ఇంకా మొక్క నాటిన కా నుంచి సంవత్సరానికి 1 మీటర్ దూరం పాదు చేసిన. సార్ చెప్పిండు 2వ సంవత్సరానికి 2 మీటర్ల వరకు చేయన్నాడు పాదు. 3వ సంవత్సరం 3 మీటర్లు చేస్తే ఇంకా అవతల నీ విడిచిపెట్టా అన్నాడు. ఇంకా అంత మాత్రానికి ఇంకా దానికి కరెక్ట్గా 3 నెలలకు ఒకసారి భాస్వరం, అది సూపరు, పొటాష్, యూరియా పెట్టిన. 6 నెలలకు ఒకసారి మెగ్నీషియం, బోరాన్ పెట్టిన. బోరాన్ పెట్టిన 15 రోజులకు మెగ్నీషియం పెట్టాలి. మళ్ళీ అవి ఫెర్టిలైజర్ వేసినాక కూడా 15 రోజులు అట్లా ఉండి పెట్టిన అనమాట. ఎండాకాలం అయితే డ్రిప్ దుంకే కాడ పెడుతుంటే, ఈ వర్షాకాలం అయితే చుట్టుముట్టు చేసుకున్న పాదులు తగ్గుతుంటుంది. దానికి ఇంకా పెద్దగా ఆ రోజు చల్లడానికి 2-3 కూలీలు, నేను మొత్తం కలిపి ట్రాక్టరే పోతుంటది. ట్రాక్టర్లో కలుపుకుంటాం. అక్కడ 2 ఇక్కడ 2 ఉంటే ఒకరు అందిస్తుంటే దన 1 గంటన్నర 2 గంటలకు చల్లి వెళ్ళిపోతుంటే. నేను ఈ సంవత్సరం ఎరువు కూడా కొట్టించిన 4 ట్రాక్టర్లు. సార్ చెప్తే నీ పొలం పశువుల పేడ అది 24,000 రూపాయలు పెట్టి పెట్టిన. పెట్టుబడి అవుతుంది కానీ అని పెడుతున్నాగా, నేను చూడాలి దీని సంగతి ఏందని. నేను ఇప్పుడు దీనికోసంగా పెట్టుబడి అంతా 1,20,000 అయింటా సార్ మొదటి నుంచి. దాంట్లో పెద్దగా ఏం చేనేసినప్పుడు నేనేం పెట్టాలి, అప్పుడు ఏం పెట్టాలి, దానికి వేసిన భాస్వరం కానీ అదే సరిపోతుండే. ఆ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పెడుతుంటే నేను ఆ 4 నెలలు ఊకుండి పంట తీసినాక మళ్ళీ పాదులు చేసుకొని మళ్ళీ పెడుతుంటే ఇంకా అదే కొమ్ము పురుగు పడుతుండే. కానీ ఇది మొక్క ఈ చెట్టు అనేది చాలా మొండి రకం. నీవు పోయిన 8 రోజులకే మొక్క మళ్ళీ వచ్చేసింది. ఇవన్నీ అదే డ్రాప్స్ అనే పెడుతుంటే నేను ఆ దాంట్లో కొమ్ము పురుగు పడుతుండే. 4 పెడితే ఒక్కొక్క నాడు 10, ఒక్కొక్క దాంట్లో 15 పడేటివి అవి. అట్టంగా తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైనా ఆడాడ ఒక కొమ్మకు వస్తుంది, కొట్టిపోతుంది సార్, బొక్క పెడుతుంది. బొక్క పెట్టినా అది ఏం కాదు, అది పోయింది. ఒకటి ఈడ ఉంది ఇప్పుడు, ఇది అది పోయింది. అది ఇది ఇక్కడ నుంచి పోయింది, ఆడ బొక్క పెట్టి పోయింది అనమాట. సార్ వాళ్ళని అడిగితే ఏం కాదు, ప్రతి నెలకు 2 కొమ్మలు వస్తాయి సార్. ఇది ప్రతి నెలకు 2 కొమ్మలు వస్తాయి. అట్లా వచ్చి అవి ఇచ్చుకుంటేనే మంచిగా ఉన్నట్లు. వాళ్ళు వచ్చి ఎంబడే చెప్తారనమాట, ఈ చెట్టుకు ఆహారం అంటే నువ్వు నీళ్ళు ఇస్తలేవు, ఇది నీళ్లు కానీ తక్కువ 1 సంవత్సరం 6 నెలలు మళ్ళీ 1.5 సంవత్సరం ఇనికిపోతుంది. ఈ ఆకులు అనేటివి కూడా గొర్రెలు గిర్రెలు తింటే కూడా దీనికి రావాల్సిన పుప్పు అది పదార్థం రాదంట, అది పిండి పదార్థం దీని నుంచి పోతుందంట గిలకు. ఇది ఎంత బాగా ఉంటే అంత మేలు. దీంతో 2.5 సంవత్సరాల వరకు ఈ గిల కొట్టలేకూడదు, ఎండిపోతే తప్ప ఊక కొట్టిపోయి రాలిపోవాలి. దానంతట్లో అదే రాలిపోతుంది. ఊకి ఇట్లా అంటే వస్తే పీకుతుంటుంది అంతే. ఎంత కష్టమైనా సరే కానీ దాంట్లో వచ్చిన ఫస్ట్ సంవత్సరం వచ్చినవి 2వ సంవత్సరం వచ్చినవి తీసేస్తుంటాయి అనమాట. ఫ్రీ మేలు కానీ మేలు కానీ చిన్నప్పుడైతే ఇట్లా అంటే వస్తుండే, కొంచెం అయితే కొడవలతో పెట్టి అది 150 గీకేస్తే పోతుంది. ఇంతకైతే బాగుంది. నేను కూడా ఏప్రిల్ మేలో కొంచెం బాధపడ్డా, రేటు తగ్గుతాయి ఇంత సార్ అని ఆ సార్కి చేస్తే, వద్దు రెడ్డి గారు నువ్వు అట్లా బాధపడాకు, నీకు తర్వాత తెలుస్తుంది దాని సంగతి. 1 సంవత్సరం ఒకటి ఆగు, 2026కు నువ్వే బాగుంది అని అంటావని అన్నాడు. మంచిగానే కనపడుతుంది సార్. అయితే మిగతా రైతు సోదరులు దీన్ని పెట్టుకోమని మీరు సలహా ఇవ్వగలుగుతారా? వేరే రైతు సోదరులు నేను ఎందుకంటే
చెప్తుండ మీకు అంత ఓపిక లేకపోతే పెట్టాకండి. అంటే వాళ్ళంటారు నీ అంత ఓపిక మేము చేయలేమంటే చేయకుండా కొంతనన్నా చేయండి, సగమన్నా చేయండి. ఎప్పుడు చెట్టు కానీ ఏం కాదు, నీళ్ళు ఉందా లేదా అది దాంట్లో ఏమన్నా డిసీజ్ ఉందే. ఒకసారి 2 సార్లు కార్బోనిజం కొట్టిన ఫస్ట్లా, ఇంకా అదే మందు కలిపి క్లోరోపైరిఫాస్ కొట్టి చిన్నప్పుడు ఇంకా అప్పుడు దీంతో వేసిన దానప్పుడు అప్పుడు రోజు తడికి ఇట్లా తిప్పుతుంటే ఇంకా అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు అంతా క్లియర్గానే ఉంది సార్. కాకపోతే కొన్ని చెట్లు దీంట్లో ఉండయి తీసేయండి అన్నారు. కల్లింగ్ చెట్లు వస్తాయి అవి కూడా ఇప్పుడు వచ్చినాయి. వీళ్ళు తీయమన్న చెట్టు కూడా ఇంత గెలయింది. నేనే ఉండక నా చేత కాదని పోకుండా ఆడొక చెట్టు తీయమన్నారు, దానికి 3-4 వచ్చినాయి. ఇప్పుడు అది తీసేస్తే కూడా వాళ్ళు కొత్త చెట్లు ఇస్తామంటారు కానీ మళ్ళా క్రాప్ ఎన్నుకుపోతుంది అనమాట. వీటితోటి అది కాంపిటీషన్ పడలేదు. ఇంకా అందుకని 5-6 నుండి తీసే రెడ్డి గారు అని అన్నారు కానీ ఇంకా నేను అట్లే అన్నా తీసేస్తాను సార్. ఓకే సార్. అయితే దీని ద్వారా మీరు చెప్పే సందేశం ఏంటంటే ఆయిల్ పామ్ అనేది మంచి లాభదాయకంగా ఉంది. ఇంకా లాభం అంటే ఇప్పుడు అన్ని అమ్మినప్పుడు కుప్పకు పోస్తాయి, ఇవి నెలకు డబ్బులు వస్తాయి సార్. ఈ ఒక మన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని లేక ఈ 5 ఎకరాలకు తక్కువ పెట్టకూడదు సార్. 5 ఎకరాలు పెట్టుకుంటే కుటుంబానికి భార్య భర్తలు మంచిగా ఉంటే అవైలబుల్ గా చేసుకోవచ్చు, ఎవరు అవసరం లేదు. నీళ్లు చూసుకోవచ్చు, భార్య లేకుంటే భర్త ఇట్లా వచ్చి ఇట్లా ముందే అనేది చూసుకొని పోతే అయిపోయాయి. చిన్నప్పుడు మాత్రం గొర్రెలు ఏంటి రానియకూడదు. ఇంకా పెద్దగా అయినాక గొర్రెలు చిన్నవి కాదు కానీ పశువులు బరెగొడ్లు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ రానియకూడదు. దీని వేరే వ్యవస్థ పైనే ఉంటుంది అన్నమాట. అవునవును, చాలా పైన. ఇది ఆక్సిజన్ కోసం వస్తుంటది, కొన తెల్లగా వస్తుంటది. అవునవును. ఈ బాబు చెప్తే నేను చూస్తుంటే నీళ్లు కట్టినప్పుడు కడితే తెల్లగా ఇట్లా వస్తుంది అన్నాడు. ఇట్లా అంటే ఉంది ఇప్పుడు దీని కింద 7 వరకు ఉంటది ఏరు, అక్కడ వరకు వస్తుంది. 10-12 ఫీట్ల వరకు వస్తుంది సార్ ఇది. అంతే ఊపిట్లా దోగితే మొత్తం పీసే, ఏం మాత్రం చేయలేము. ఇంకా దానికి నీళ్లు పడితే చాలు ఎంబడే చెట్టు ఇది అని పడుతుంది. అది వేరు వ్యవసాయం ఇట్లా పేర్కొంటే వెళ్ళిపోతూనే ఉంటది. దానికి 360 డిగ్రీల లోన ఒకటి ఇంతలా ఉంటది, పైన సన్నగా ఉంటాయి. ఇంకా అదే ఇదంతా చేతులు ఈదులు అయినా తిప్పల పడ్డా నేను. ఎండాకాలం కూడా 2023, 24 బాగా నాకు ఇంటికాడ ఏమన్నా తిండి లేకుండా ఈయన ఉండి చేసుకున్నాను నేను. నాకైతే ఇప్పుడు సంతోషం పడుతుంది. ఇంకా జీవితంలో చాలు. ఇప్పటికి నాకు 95,000 వచ్చినాయి. ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు కొడితే ఎన్ని వస్తావు. ఇంకా అది నెక్స్ట్ కటింగ్ ఎప్పుడు ఉంది సార్? రేపు సోమవారం లారీ వస్తుందంట. రేపు కొట్టి వేసుకొని అన్న పోతాం. లేకుంటే మంది దగ్గర సోమవారం ఉదయమే ఓ మనిషిని ఎక్కువ పెట్టుకొని కొట్టి దబ్బున మధ్యాహ్నం సాయంత్రం వరకు వేసుకోపోతే వాళ్ళు లారీలు వేసుకోపోతారు. అన్లోడింగ్ అది ఏ బ్రిడ్జ్ కాడ మనం పెట్టుకోవాలి. మన మనుషులు ఉంటే తీసుకుపోయినా, లేకుంటే వాళ్ళ మనుషులు వేసుకుంటారు. అదే ట్రాక్టర్ తీసుకొని లారీలు వేసుకుంటారు, లేకపోతే ఆడ అన్లోడ్ చేసిపోమంటారు. ఓకే, ధన్యవాదాలు.